అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నందమూరి బాలకృష్ణ డాకు మహారాజ్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ అనంతపూర్లో భారీ ఎత్తున నిర్వహిస్తున్న నేపథ్యం ఇక్కడ బాలకృష్ణ అభిమానులు ముఖ్యంగా గ్రంథాలయ చైర్మన్ జగన్, అనంతపూర్ జగన్ ఇద్దరు ఉన్నారు. ఏం చెప్తారు సార్? ఏంటి ఎలా ఏర్పాట్లు ఎలా చెప్పారు? ఈరోజు ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ ఈ కార్యక్రమానికి సహకరిస్తున్నాం. ముఖ్యంగా వాళ్ళ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే డాకు మహారాజ్ ఆడియో ఫంక్షన్, ఈ ఆడియో ఫంక్షన్ ప్రీ రిలీజ్ ఫంక్షన్కి ఒక చరిత్ర ఉంది. 50 సంవత్సరాలుగా నందమూరి బాలకృష్ణ గారు ఎన్నో సినిమాలు అయితేనేమి, అలాగే సాంఘికము, జానపదం, ఇలా ఎన్నో చిత్రాలు చేశారు. ఒక 50 సంవత్సరాల సినీ చరిత్రలో ఆయన అనంతపూర్లో ఈ ఫంక్షన్ జరుపుకోవాలి అని నిర్ణయించుకోవడం అనేది అభిమానులుగా మాకందరికీ గర్వకారణం. అలాంటి ఫంక్షన్ ఇక్కడ ఏర్పాటు చేయడానికి సహకరిస్తున్న అందరికీ కృతజ్ఞత చేస్తున్నాను. అలాగే డాకు మహారాజ్ చిత్రము ఒక బాలకృష్ణ గారు వరుసగా 3 హిట్లు కొట్టారు. ఇది 4వ చిత్రం అవుతుంది. ఎందుకంటే గత చిత్రాలు ఏ చిత్రానికి సంబంధం లేకుండా వేరే వేరే డైవర్షన్స్తో ఉండే చిత్రాలు తీస్తున్నారు. అలాగే ఈ డాకు మహారాజ్ చిత్రం ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందని అభిమానులందరికీ మేము ప్రత్యేకంగా ఒక విషయం చెప్తున్నాము. ఎందుకంటే ఈ పాసులు ఉన్నాయి, కొంత సమయాన్ని పాటించండి. ఎందుకంటే ప్రోగ్రామ్ సక్సెస్ కావాలి. మీరందరూ అభిమానులు అలాగే తెలుగుదేశం నాయకులందరూ సహకరించాలని తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఎప్పుడు లేనిది నందమూరి బాలకృష్ణ ఈవెంట్ అనేది అనంతపూర్లో జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఏర్పాట్లు ఎలా చేస్తున్నారు? అందులో ముఖ్యంగా ఎలా ఉండబోతుంది? అభిమానులకి సాటిస్ఫై అయ్యే అవకాశం ఉంటుంది? ఫ్యామిలీ అన్న, నందమూరి ఫ్యామిలీ అన్న అనంతపురం జిల్లాకి ప్రత్యేకమైన అభిమానము. అలాగే ఇక్కడ ప్రోగ్రాం అయితేనేమి దాదాపు ఇది 10 ఎకరాలు, దాదాపు 20-25 వేల మందికి ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నాము. ముఖ్యంగా పాసులు ఉన్న వాళ్ళకి మాత్రమే ఇక్కడ అనుమతి ఉంటుంది కాబట్టి వేరే వాళ్ళు వచ్చి ఇబ్బంది పడకుండా ఉండాలని తెలియజేస్తున్నాం. మేము దైవంగా భావించే మా బాలయ్య బాబు నటించిన డాకు మహారాజ్ ఈవెంట్ ఇక్కడ జరుగుతుంది. తొలిసారిగా ఇక్కడ జరుగుతూ ఉంది. అది కాకుండా ఆయన గత 3 చిత్రాలుగా చూస్తే విభిన్న పాత్రలు పోషిస్తూ ఎంతో సక్సెస్లో ఉన్నాడు. ఆయన సినిమా రంగంలోనే కాకుండా ప్రజాసేవలో కూడా, రాజకీయ రంగంలో కానీ ప్రజాసేవలో కానీ ఆయనకంటూ ఒక మార్కుని ఏర్పాటు చేసుకొని అమెరికన్ ఇండియన్ ఆసుపత్రి స్థాపించినప్పటి నుంచి ఎన్నో సేవలు చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడ ఈవెంట్ జరుగుతూ ఉంది. రేపు సాయంకాలం జరుగుతుంది. ఈ ఈవెంట్కి నలుమూలల నుంచి బాలకృష్ణ అభిమానులు, అనంతపురం పుర ప్రజలు అందరూ ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. గతంలో మనం వింటూ ఉన్నాం, ఎన్నో ఈవెంట్లో ఎన్నో అనివార్య కారణాల వల్ల ఏవో జరుగుతున్నాయి. అట్లా జరుపుకోకుండా తగిన చర్యలు తీసుకుంటున్నారు. ఇక్కడ ఎమ్మెల్యే కానీ పోలీస్ సిబ్బంది కానీ ఎంతో దాని మీద దృష్టి సారించి అట్లాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకోకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వారందరికీ మా కృతజ్ఞతలు. జై బాలయ్య. సరే, ఇంకోటి ఇక్కడ నందమూరి బాలకృష్ణ అంటేనే మాస్గా అభిమానించే వాళ్ళు చాలామంది వస్తారు. పాసుల విషయం కావచ్చు, ఇటువంటివన్నీ కోఆర్డినేషన్తో ముందుకెళ్లే అవకాశం ఉంటుందా? ఎలా పాసులు ఉంటేనే లోపలికి వెళ్ళాలంటున్నారు, ఎలా కోఆర్డినేషన్ చేస్తారు? పాసులు అన్ని డివైడ్ చేస్తున్నాము. 3 నుంచి 4 భాగాలుగా డివైడ్ చేస్తున్నాము. జాగ్రత్తగా దాన్ని అన్ని పాసులు డివైడ్ చేసుకొని అందరికీ ఇచ్చి, ఈ పాసులు వీలైనంత వరకు ఉన్నంత వరకే అలౌ చేస్తారు. చూస్తారు జాగ్రత్తగా, ఏది చర్యలు జరగకోకుండా మేము చర్యలు తీసుకుంటున్నాము. మేము కూడా ఏం చెప్తారు అసలు ఎట్లా ఉంటుంది నందమూరి బాలకృష్ణ ఈవెంట్ ఈరోజు అనంతపూర్లో జరుగుతున్న నేపథ్యంలో ఎలా ఉంటుంది? రాయలసీమ అంటేనే బాలయ్య బాబు గారికి ఎంతో అభిమానం, ఆప్యాయత. హిందూపురం శాసనసభ్యులుగానే కాకుండా ఆయన సమాజ సేవకుడిగా, ప్రజానాయకుడిగా ఎన్నో రోల్స్ పోషిస్తూ ఈ రోజున అనంతపురంలో ఈ ఈవెంట్ ఖచ్చితంగా జరగాలని ఆయన పట్టుబట్టడం. అనంతపూర్కి నారా లోకేష్ గారు కూడా రాబోతున్నారు. ఈ ఇద్దరి కలయిక, మామాళ్ళ కలయికలో ఈ ఈవెంట్ చాలా అంగరంగ వైభవంగా జరగబోతోంది. ఈ ఈవెంట్కు ఇక్కడ అనంతపురం నగరంలోని ఈ గ్రౌండ్ కేటాయించడం చాలా ప్రజలకు అందుబాటులో ఉంది. కానీ పెద్ద ఎత్తులో మాస్ అభిమానులు ఉన్న బాలయ్య బాబు గారికి చాలా వేలాది మంది, లక్షలాది మంది అభిమానులు తరలి వచ్చే అవకాశం ఉంది. కానీ ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కొద్ది మందికి, అంటే ఇక్కడ గ్రౌండ్లో ఎంతమంది అయితే పడతారో అంతమందికే పాసులు ఇచ్చి వెసులుబాటు ఉంది. కానీ మిగిలిన వారు కూడా చూడాలన్న ఉంది. ఎల్ఈడి టీవీలు కూడా అరేంజ్ చేస్తున్నాం. పాసులు లేని వారు కూడా ఎల్ఈడి టీవీల ద్వారా చూడొచ్చు. పాసులు ఉన్నవారికే మాత్రం, ఎందుకంటే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్పీ గారు కానీ, మిగిలిన సిబ్బంది గారు కానీ, ఎమ్మెల్యే గారు కానీ, అభిమానులు కానీ చాలా కేర్ఫుల్గా ఈ అరేంజ్మెంట్స్ అన్ని చేస్తున్నారు.
థ్యాంక్ యూ. ఇది మొత్తం ఏదైతే మొత్తం అనంతపురం జిల్లాలో ఇక్కడ ఏదైతే ఉందో నందమూరి బాలకృష్ణ ఈవెంట్ అంటేనే చాలా మాస్ ఫాలోయింగ్ ఉన్నటువంటి నందమూరి భారీ ఎత్తున క్రౌడ్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి పాసులు ఉన్నవారే లోపలికి వస్తే ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు ఈ మధ్య కాలంలో సినిమా విషయాల్లోనే సినిమా ఈవెంట్స్లోనే కొంచెం అపశృతులు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ అటువంటివి జరగకుండా ఖచ్చితంగా వచ్చిన అభిమానులు క్షేమంగా తిరిగి ఇంటికి వెళ్లే విధంగా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఎస్పీ కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. అందులో నారా లోకేష్ నందమూరి బాలకృష్ణ ఇద్దరు వస్తున్నటువంటి నేపథ్యంలో క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలుగా మెలగాలి అని చెప్పేసి వారు రిక్వెస్ట్ చేస్తున్నటువంటి కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లకినాడు ఆర్టీవీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.